ఓ పక్క దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, మరో పక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పలు సర్వేలు ప్రజానాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ సర్వేలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అసలు ఏపీలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి విశ్లేషించుకుందాం. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ 103 స్థానాలు గెలుచుకోగా వైసీపీ 67, బీజేపీ 4, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. ఇక లోక్సభ స్థానాల విషయానికొస్తే మొత్తం 25 స్థానాల్లో టీడీపీ 15, వైసీపీ 8, బీజేపీ 2 స్థానాలు దక్కించుకున్నాయి. గత ఎన్నికల్లో గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం 7 జిల్లాల్లో టీడీపీ ఆధిక్యం సాధించింది. రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. గుంటూరు, కృష్ణా జిల్లాలో సామాజిక అండ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పవన్ మద్దతు కలిసొచ్చాయి. దానికి తోడు బీజేపీతో పొత్తు కూడా మోదీ హవాలో కొంత ప్రభావం చూపుండొచ్చు. ఇక ప్రస్తుతానికొస్తే ఈసారి టీడీపీ, వైసీపీలకు తోడు జనసేన కూడా రంగంలోకి దిగుతోంది. 2014 ఎన్నికల ముందే పార్టీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికలకు దూరంగా ఉండి టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. అయితే ఈసారి పవన్ దూరం అవడం టీడీపీకి కొంత ఇబ్బందికరంగా మారొచ్చు. పవన్ ప్రభావంపై ఇప్పటి వరకు ఏ సర్వే కూడా స్పష్టంగా చెప్పకపోయినా ఎంతో కొంత ఫలితాలను తారుమారు చేసే సత్తా జనసేనకు ఉందనేది కాదనలేని వాస్తవం. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు చూస్తే అరకు, విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, విజయవాడ, ఏలూరు, కాకినాడ, శ్రీకాకుళం, నరసాపురం, అమలాపురం, అనకాపల్లి, మచిలీపట్నం ఇలా 12 చోట్ల జనసేన ప్రభావం ఉండడం ఖాయం. కొన్ని చోట్ల పూర్తిగా ఉంటే మరికొన్ని చోట్ల పాక్షికంగా ఉంటుంది. ఈ పరిధిలోనే దాదాపు 84 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో గత ఎన్నికల్లో దాదాపు 60 స్థానాల్లో టీడీపీ గెలిచి పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. వైసీపీ చాలా తక్కువ స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ ఫలితాలే టీడీపీ విజయానికి కారణమయ్యాయి. పవన్ సహకారం, టీడీపీ పట్ల సానుకూలత ఇలా కారణమేదైనా టీడీపీ ఈ జిల్లాల్లో అనూహ్యంగా గొప్ప ఫలితాలు అందుకుంది. అయితే ఈసారి జనసేన ప్రభావం ఎంతో కొంత ప్రభుత్వ ఉత్తిరేకత వలన కొన్ని స్థానాలను కోల్పోక తప్పదు. అది ఎంత అనేది వైసీపీకి పెరిగిన గ్రాఫ్, ప్రభుత్వ వ్యతిరేకత, జనసేనకు దక్కే ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది. ఇక రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను పరిశీలిస్తే ఈ 6 జిల్లాల్లో 74 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో 43 స్థానాల్లో వైసీపీ గెలవగా 31 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఒక అనంతపురంలో తప్ప అన్ని జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. ఈసారి కూడా అన్ని జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం కనబరిచే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అనంతపురంలో గతంలో టీడీపీ ఏకపక్ష విజయాలు సాధించే అవకాశం లేదు. ఇక ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే వైసీపీ బలం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలా చూసినా 74 స్థానాల్లో 50కి పైగా వైసీపీకి వచ్చే అవకాశాలున్నాయి. అదే స్థాయిలో టీడీపీ తమ స్థానాలను కోల్పోక తప్పదు. ఇక గుంటూరు జిల్లాలోని 17 స్థానాల్లో 12 టీడీపీ, 5 బీజేపీ గెలుచుకున్నాయి. రాజధాని ప్రాంతం కావడంతో పాటు సామాజిక సమీకరణాల వలన ఇక్కడ టీడీపీ కొంత మెరుగైన ఫలితాలు పొందొచ్చు. అయితే అది గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను నిలబెట్టుకునే వరకే ఉండొచ్చు, లేదా కొంత తగ్గొచ్చు. మొత్తంగా ఇక్కడ టీడీపీ కొంత కోల్పోవడమే కానీ ఆధిక్యం కనబరిచే అవకాశం లేదు. ఇక జనసేన విషయానికొస్తే ఆముదాల వలస, కూరపం, భీమిలి, విశాఖపట్నంలోని 4 నియోజకవర్గాలు, గాజువాక, అనకాపల్లి, పాడేరు, పెందుర్తి, యలమంచిలి, పిఠాపురం, కాకినాడలోని 2 స్థానాలు, పెద్దాపురం, అనపర్తి, రామచంద్రపురం, అమలాపురం, రాజోలు, మండపేట, కొత్తపేట, జగ్గంపేట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఏలూరు, కైకలూరు, విజయవాడలోని 3 స్థానాలు ఇలా 35-40 స్థానాల వరకు జనసేనకు గట్టి పట్టుంది. మిగతా స్థానాల్లో అలాగే ఉత్తరాంధ్ర బయట జిల్లాలో ఆ పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం. పై స్థానాల్లో కనీసం 20 వరకు జనసేన దక్కించుకోవచ్చని తెలుస్తోంది. వీటిలో అత్యధికంగా గత ఎన్నికల్లో టీడీపీ గెలిచినవి. మొత్తంగా ఒకసారి విశ్లేషించుకుంటే రాజకీయ పరిస్థితులను బట్టి వైసీపీ బలం పెరగడం, టీడీపీ స్థానాలు తగ్గడం ఖాయమే. అలాగే జనసేన కొన్ని స్థానాలను కైవసం చేసుకోబోతోంది. ఒకవేళ ఇటీవల టీడీపీ ప్రభుత్వం భారీగా సంక్షేమ ఫలితాలు అమలు చేస్తోంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది అంచనా వేయడం కొంచెం కష్టమే. ప్రజలు సానుకూలంగా స్పందిస్తే టీడీపీ వైపు ఫలితాలుండొచ్చు. ఒకవేళ 4 ఏళ్లు చేయకుండా ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని ప్రశ్న తలెత్తితే అధికార పార్టీకి భారీగా నష్టం కలుగుతుంది. ఆ మేరకు విపక్షం పుంజుకుంటుంది. మరి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.
హలో మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.